హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని సదా దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. మరి మా ఊర్లో మా ఇంటి దగ్గరలోనైతే శ్రీ 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 నూకాంబిక అమ్మవారి మందిరం అయితే ఉందండి. మరి ఈ గుడికి ఏటేటా కూడా జాతర అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. సో నేనైతే మొత్తానికి ఈ సంవత్సరం పండగ అక్కడ ఎలా జరుగుతుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఎర్లీ మార్నింగే అయితే బాగా పడుకున్నాను. సో నిద్రలోనే నాకు చాలా బిజీగా పనులు ఉన్నట్టు అయితే మెలకు వచ్చేసింది. వెంటనే గుర్తొచ్చేసింది పండగ ఉంది కదా అనేసి. సో వెంటనే చక్క లెగిసిపోయాను. సో చూస్తున్నారుగా. సో లేచిన తర్వాత అయితే ఎర్లీ మార్నింగే మంచిగా కాఫీ ఆర్ టీ తాగాలనిపిస్తుంది కదా. సో నేనైతే ముందు ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు తాగుదామని అయితే ప్రిపేర్ అయిపోయాను. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాను. సో మొత్తానికి అయితే తలకు స్నానం చేసేసుకొని సో నార్మల్ కాస్ట్యూమ్ అయితే ఇది ఇలా రెడీ అయ్యానమాట. ఎందుకంటే కుకింగ్ ఉంది కదా, ఎందుకంటే గుడిలో ప్రసాదం పంచాలి. సో అందుకని కుక్ చేయాలి కదా. సో అందుకని ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. సో ఇకపోతే ఇంకా కిందకి వెళ్ళాలి. ఇంకా ఇంట్లో ఎవ్వరూ అయితే ఇంకా లేవలేదు. సో టైం అయితే ఎగ్జాక్ట్లీ 5 అవుతుందన్నమాట. సో 5కి నేను రెడీ అయిపోయి ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోదామని కిందకి వెళ్దామని అయితే రెడీ అయిపోయాను. సో కిచెన్లోకి అయితే వచ్చేసాను. ముందుగా వచ్చేసి గ్రీన్ టీ కలిపేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో వేడిగా వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. వాటర్ వేసేసి ముందు గ్రీన్ టీ తాగేయాలండి. ఎలా ఉన్నా ఏ పనులు ఉన్నా ముందు మార్నింగ్ మైండ్ ఫ్రెష్ అవ్వాలంటే కడుపులో టీ కానీ పడాల్సిందే. మొత్తానికైతే బాగా స్ట్రాంగ్గా అయితే కలిపేసుకున్నాను. సో మైండ్ మాత్రం చాలా రిలీఫ్గా ఉంది. సో ఇకపోతే ఇంకా పని స్టార్ట్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ముందుగా వచ్చి నైవేద్యంకి ఏం కావాలో చూసేద్దాం. సో ఎవ్రీ ఇయర్ కూడా నాకు టెంపుల్ దగ్గర ప్రసాదం పంచడం అలవాటు అనమాట. సో ఈ ఇయర్ ఆలోచించాము. సో బబ్బు నేను బాగా ఆలోచించి తీపి బెల్లం గారెలు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో మొత్తానికైతే నాకు వాడు బాగా హెల్ప్ చేస్తాడు. నాకు ఆడపిల్లలు లేరు అన్న లోటు అయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే వాడు నిజంగా నాకు చాలా హెల్ప్ చేస్తాడు. అందులో నేను అస్సలు నాకు వాడికి ఉండే ర్యాపోయే వేరనమాట. సో వాడు కూడా నాతో పాటు కొంచెం ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. సో బెల్లం గారెలు చిట్టి వేస్తున్నాను. ఎందుకంటే ప్రసాదం అంటే అందరికీ భక్తులందరికీ అందాలి కాబట్టి. సో ఈ విధంగా అయితే వాడు పాకంలో నుంచి గారెలు తీస్తున్నాడు, నేనేమో నూనెలోని డీప్ ఫ్రై చేస్తున్నాను. సో చూసేస్తున్నారు కదా, మొత్తానికైతే బెల్లం గారెలు రెడీ అయిపోయాయి. ఒక 4 పళ్ళాలు అయితే చేసామన్నమాట. ఇప్పుడు వచ్చి 2 పళ్ళాలు అయ్యాయి. మొత్తానికి 4 పళ్ళాలు అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను రెడీ అవ్వాలి ప్రసాదం అయిపోయిన తర్వాత. సో నేను వచ్చేసి ఇక్కడ సాటిన్ శారీ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ పింక్ పీచ్ కలర్ అనమాట. అంటే లైట్ పింక్ వస్తుంది. సో నేను ఎప్పుడు కూడా సాటిన్లో ప్లెయిన్ శారీ కట్టలేదు. నార్మల్ జార్జిట్ ప్లెయిన్ అలాంటివి అయితే కట్టాను. సో ఈరోజు లుక్ ఎలా ఉంటుందో చూసేయాలి. సో మొత్తానికి అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి. సో నేను నా బ్లౌజ్ కూడా దీని మీదకే కుట్టించుకున్నాను. నాకు బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా నా టైలర్కి నాకు చాలా అసలు నాకు ఎలా కావాలి వాళ్ళని అయితే తినేసాను. మొత్తానికైతే ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. సో ఇకపోతే అమ్మవారికి చీర ప్యాక్ చేయాలి. సో పళ్ళెంలో అయితే మొత్తం ఫ్రూట్స్ అయితే అరటిపళ్ళు, అలాగే కర్బూజా అంటారు దీన్ని, నాకు అది ఏ కర్బూజా సరి తెలీదు. సో యాపిల్, బత్తాయి, దానిమ్మ, గ్రేప్స్, అలాగే అమ్మవారికి చీర, అలాగే గాజులు. సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఇకపోతే అమ్మవారికి మెడలో వేయడానికి పూలదండ కూడా తీసుకున్నాను. ఇంకా ఆలోచిస్తున్నాను ఇంకేమైనా ఉన్నాయా లేవా అని. సో అలా తీసుకొచ్చి మందిరం దగ్గర అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ముందు మన మందిరంలో పెట్టి అమ్మా ఇదిగో అని చెప్పి చూపించాలి కదా, అందుకు. సో ఇంకా మా పిల్లలు మా మేనగోళ్ళు అయితే గారెలన్నీ రెడీ తీసుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళ ఒక్కొక్కరి స్టైల్ చూడండి.
మొత్తానికైతే గారెలన్నీ కూడా ఒక క్యాన్లో అయితే పెట్టుకుంటున్నాను, అక్కడ పట్టుకెళ్ళాలి కదా. ఫైనల్లీ ఇంకా ఇంట్లో దీపం పెట్టేశాము. బావ అయితే దీపం పెట్టేసి నైవేద్యం కూడా చూపించేశారు. మొత్తానికైతే ఒకసారి మందిరం కూడా చూసేద్దామా. సో మందిరం అంతా కూడా ఇలా అలంకరించుకున్నామండి. పూలు, పలహారాలు, అలాగే పళ్ళు, అమ్మవారికి తీసుకెళ్లాల్సిన చీర, పళ్ళు, కాయలు కూడా అక్కడే పెట్టుకుని చూపించుకుంటున్నాం. అలాగే నైవేద్యం కూడా. సో నిజంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరి మీద, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా హారతి అయితే అయిపోతుంది, అందరూ నిష్ఠగా దండం పెట్టేసుకుంటున్నారు. సో పూజ అయిపోయింది కదా, ఇకపోతే హారతి తీసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదండి, ఇదే టెంపుల్. ఈ లోపలికే మా ఇల్లు అనమాట. ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్కి సగం ఉంటుంది. సో గుడి కూడా అసలు ఖాళీ లేదు. నేను చూసారా అక్కడ ఏం అమ్మేస్తున్నానో ఆతృత, ముందు అక్కడ చెక్ చేసేసుకోవాలి. సో వెళ్ళిపోతున్నాము. టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు. ఎలా రా దేవుడా అనుకున్నాను, ఎందుకంటే మరి భక్తులు ఉన్నప్పుడే ప్రసాదం పంచుకోవాలి కదా. సో నేనే లాస్ట్ అయిపోతే భక్తులు వెనక్కి వెళ్ళిపోతారు కదా. ఎలాగైతేనేంటి, అక్కడ మా కమిటీ కూర వాళ్ళకి మేము తెలుసు కాబట్టి సో వాళ్ళు మాట్లాడారు. కాకపోతే లోపలికి అయితే దర్శనం టికెట్ 10 రూపీస్ అనమాట. సో పంతులు గారు లోపల అర్చన చేసుకోవడం, ఆ టికెట్ మీద మన గోత్రనామాలు అన్నీ రాసుంటే పంతులు గారు తీసుకొని పూజ చేస్తారు. సో మొత్తానికి ఎట్టకేళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయాను. ఎలా అయితేనే సాధించేసుకున్నాం. సో మా పళ్ళెము అలాగే నైవేద్యం కూడా పంతులు గారు తీసేసుకున్నారు. సో అందరూ రెడీగా గోత్రనామాలు పట్టుకొని ఉన్నారు. మొత్తానికి లోపలికి అమ్మవారి చీర వెళ్ళిపోయింది. సో ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో మొత్తానికి అయితే పూజ అంతా చేస్తున్నారు. పంతులు గారు ఏమేమి చెప్తున్నారో అన్నీ మేము జాగ్రత్తగా చేసేసుకుంటున్నాం. చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిపోయి హారతి కూడా ఇచ్చేసారు. హారతి కూడా తీసేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రసాదాలు కౌంటర్. నేనైతే ప్రసాదం పంచుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే అమ్మవారి గుడి దగ్గర ప్రసాదం పంచుతానండి. నాకు నిజంగా అంటే ఆ అమ్మవారు వచ్చి చెప్పినట్టు అనిపిస్తుంది. నేను ముందుగా నైట్ అడుగుతాను, అమ్మా ఇవాళ నీకు ఏ నైవేద్యం కావాలి అని. నేను పడుకున్న తర్వాత నాకు నిజంగా నా కలలో కనిపిస్తుంది స్వప్నంలో. నేను ఇంకా అది ఎంత కష్టమైనా సరే చేసేస్తాను. అదేవిధంగా అమ్మ బెల్లంగారులు నాకు స్వప్నంలో కనిపించింది. సో అందుకే అమ్మవారికి ఈసారి జాతరలో బెల్లంగారులు అయితే నివేదన చేసుకున్నాను. సో ఇకపోతే ప్రసాదం పంచేసి అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. సో రాత్రికి డాన్స్ ఉంది, అలాగే జాతర, అలాగే బోలెడన్ని బొమ్మలు అమ్ముతారు. సో ఇంకా ఈవినింగ్ వీడియో మీకు చూపిస్తా. సో మొత్తానికైతే ఈవినింగ్ పండగ చూస్తున్నారు కదండి, చాలా కలకల ఆడిపోతుంది. ఏదైనా నైట్ పూట లైటింగ్ ఉంటే అబ్బా నిజంగా ఆ కిక్కే వేరేగా ఉంటుంది. సో నేనైతే గబగబా నడుస్తున్నాను, అక్కడ ఏం అమ్మేస్తున్నారా అని.
బొమ్మలు అమ్ముతున్నారో ఏంటో, అన్నీ నాకే కావాలి అనిపిస్తుంది. ఇంకొంచెం బేగా వెళ్తే బాగుండు అనిపిస్తుంది. మొత్తానికైతే పండగలోకి అయితే వచ్చేసానండి. చాలా అందరూ డాన్సులు లీనమైపోయారు. జనమంతా అక్కడే ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చాలా ఘనంగా జరుగుతుందండి పండగ మాత్రం. మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ కూడా వస్తారు. సో చాలా బొమ్మలు అయితే అమ్మేస్తున్నారు. చూడండి, ఈ ఫ్లవర్ బుక్ అయితే చాలా బాగుంది కదా. నాకైతే ఈ పూలకుండి చాలా బాగా నచ్చింది, దాటుకున్న ఆకులు కూడా. సో అక్కడి నుంచి అక్కడికి తిరిగేస్తూనే ఉన్నాను. ఒకటా రెండా, ఏమేమి చూడాలి, ఏం చేయాలి. మా మేనగోళ్ళు నేను మొత్తం వెతికేస్తున్నాం ఏం కొనుక్కోవాలి అని. చాలా ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాం. అదేమో ఒక మంచి చైన్ కూడా కొనుక్కుంది. సో మొత్తానికైతే డాన్స్కి అయితే వచ్చేసాం. దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు జనము అసలు అటు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఇదైతే చూడండి, ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఉండేవాడు ఈ పొట్టోడు, ఎల్లో టీషర్టు. సో ఈరోజు ఇక్కడ కనిపించాడు. అని అడుగుతున్నాను, నన్ను ఎక్కించుకుంటావా అని. నన్ను ఎక్కించుకోరా అంటే అండో నేను డ్రైవింగ్ చేసేస్తాను అంటున్నాడు. తగ్గేదే లేదంట. ఆడు అల్లు అర్జున్ ఫేవరెట్. పుష్పరాజ్ తగ్గేదే లేదు. సో చూసేస్తున్నారు కదండి, మొత్తానికైతే పండగ ఎలా జరిగిందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు చూపించేశాను. సో బేబీ డాన్స్ కూడా ఎరగదీస్తుండ్రు. సో బేబీ డాన్స్ దగ్గర మా ఊరు కుర్రోళ్ళు మాత్రం అలా ఇలా వేయలేదు డాన్స్లు. సో నేను కూడా వీళ్ళని ఫస్ట్ టైం చూడడం. అందులో గౌతమ్ కూడా చిందులేస్తున్నాడు. ఆ ఎల్లో టీషర్ట్ గౌతమ్ అనమాట. సో మొత్తానికి వీళ్ళ రచ్చ చూడండి. అక్కడ బేబీ డాన్స్ చూస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం బేభత్సం చేస్తున్నారు. సో మొత్తానికైతే పండగ అంతా కూడా చూపించేశాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.